వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాం. త్వరలో మనకి ఉగాది రాబోతుంది కదా, ఆ ఉగాది రోజున స్పెషల్గా ఈ పచ్చి మామిడికాయతో పులిహోరని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి మనకి మామిడికాయలు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఎప్పుడు నిమ్మకాయతో చింతపండుతో కాకుండా ఇలా ఒకసారి పచ్చి మామిడికాయతో పులిహోరని ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా పచ్చి మామిడికాయతో పులిహోరని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా రైస్ని కుక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది విడివిడిగా పొడిపొడలాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కుక్ చేసుకున్న రైస్కి ఒక మ్యాంగో అయితే సరిపోతుంది. నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు 2 అయినా తీసుకోవచ్చు. ఈ మామిడికాయ బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒకటి సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి. మామిడికాయ మీద తొక్కంతా కూడా ఇలా ఈ విధంగా పీల్ చేసేసేయాలి. ఇలా తొక్కంతా తీసేసి దీన్ని ఒకసారి వాష్ చేసుకొని శుభ్రంగా తురుము పెట్టుకోవాలి. ఇలా మామిడికాయనంతటిని కూడా తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మామిడికాయని తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ పచ్చిపప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపగుళ్ళుని యాడ్ చేసుకోవాలి. ఈ పులిహోరలోకి పోపు దినుసులు అనేవి ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ మామిడికాయ తురుమంతా కూడా కొద్దిగా పచ్చివాసన పోయి మొత్తం ఈ పసుపు అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఈ మామిడికాయ తురుమును కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా పోపు కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. స్పూన్తో కానీ లేదా చేత్తో అయినా కానీ కలుపుకోవచ్చు. ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు.
ఇంతేనండి. చాలా సింపుల్ ఈ పులిహోర అనేది చేయడం. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే